హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎంటీ ఇన్స్టిట్యూట్లో 29th బ్యాచ్ అయితే నడుస్తుంది. ఈ 29th బ్యాచ్లో ఒక రెడ్మీ నోట్ 10T 5G మొబైలు లైటింగ్ అంటే బ్లాంక్ డిస్ప్లే కంప్లైంట్తో రావడం జరిగింది. ఈ బ్లాంక్ డిస్ప్లే కంప్లైంట్ని మరి ఈ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్ చూస్తుండగానే ఒక స్టూడెంట్ చేతనే ఆ మొబైల్ రిపేర్ చేయించడం జరిగింది. ఇది చేస్తుంది నేనైతే కాదు, మన దగ్గరికి ఈ 29th బ్యాచ్లో ట్రైనింగ్కి వచ్చిన స్టూడెంటు ఈ మొబైల్ని రిపేర్ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు ఏందని స్టెప్ బై స్టెప్ రికార్డ్ చేసాము, మీకు చూపిస్తున్నాం చూడండి. ముందుగా ఈ మొబైల్ పవర్ ఆన్ చేస్తున్నాం చూడండి. ఇది మొబైల్ పూర్తిగా టర్న్ ఆన్ అవుతుందా లేదనేది మీకు చూపించడానికి చూడండి. మొబైల్ అయితే పూర్తిగా టర్న్ ఆన్ అవుతుంది, కానీ డిస్ప్లే ఏమో బ్లాంక్ ఉంది, ఎటువంటి చలనం లేదు. ఆన్ అయ్యి మళ్ళీ ఆగిపోయింది చూడండి అది. ఓకేనా. తర్వాత మనకి ఛార్జింగ్ పెట్టి చూసినా కానీ మనకి ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. చూడండి, ఛార్జర్ కనెక్ట్ చేసి మళ్ళీ పవర్ ఆన్ చేసి చూస్తున్నాను. వైబ్రేషన్ అయితే వచ్చిందని చెప్పారు. తర్వాత మొబైల్ ఏమో స్క్రీన్ మీద ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. ఆల్రెడీ ఇది వేరే షాప్లో తిరిగి వచ్చిందని చెప్పాడు మన స్టూడెంటు. ఐసీ కూడా తీసేశారు, కొన్ని కాంపోనెంట్స్ కూడా మిస్ చేశారు. అయినా స్టెప్ బై స్టెప్ ఎలా దీన్ని ఫైండ్ అవుట్ చేయాలనేది మా స్టూడెంట్ ద్వారా మిగతా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేయడం జరిగింది. ముందుగా ఏది ఐసీ అయితే లేదో ఆ ఐసీని వేరే డోనర్ బోర్డులో నుంచి మనం చేంజ్ చేస్తున్నాము చూడండి. అదే ఇది ఐసీ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక స్టెప్ బై స్టెప్ మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ముందుగా అయితే ఐసీ రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాం చూడండి. ఈ సేమ్ బోర్డు వేరే ఈ బ్యాచ్లో వచ్చిన స్టూడెంట్ దగ్గరే వేరే స్టూడెంట్ దగ్గర ఉండడం జరిగింది. ఆ బోర్డుని తీసుకొని దాంట్లోంచి డోనర్ బోర్డుగా దాన్ని తీసుకొని దాంట్లోంచి ఐసీ కానీ కాంపోనెంట్స్ కానీ చేంజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. చూడండి, టోటల్గా కంప్లీట్గా ఇది స్టూడెంట్ చేత చేయించడం జరిగింది. ఎందుకు స్టూడెంట్ చేత చేయించాలంటే మనం థియరీ చెప్పిన తర్వాత ప్రాక్టికల్గా వాళ్ళు బోర్డు మీద వాళ్ళు చేయగలిగితే ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మైండ్లో ఫీడ్ అయిపోద్ది. ఓకేనా. ఓన్లీ థియరీ చెప్పి వదిలేసి ప్రాక్టికల్ చేసుకోమని చెప్పి ఐసీ రీబాలింగ్ రీఫిక్స్ మీదనే కంటిన్యూగా చేసినామంటే ఖచ్చితంగా స్టూడెంట్ అనే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది, ట్రబుల్ షూట్ కూడా కష్టంగా ఉంటుంది. మన కేఎంటీ ఇన్స్టిట్యూట్లో స్టార్టింగ్ నుంచి కూడా ట్రబుల్ షూట్ అనేది తర్వాత సిపి వర్క్లు కానీ లేదంటే డబుల్ డెక్కర్ కానీ ఏదైనా కానీ స్టూడెంట్ చేత చేయించి చూపించడం అనేది మన ఇన్స్టిట్యూట్కి ఉన్న స్పెషల్ అన్నట్టు. ఓకేనా. అదర్ ఇన్స్టిట్యూట్లో ఏ ఇన్స్టిట్యూట్లో కూడా మీకు ఇట్లా ఉండదు. జస్ట్ థియరీ చెప్పేస్తారు, థియరీ క్లాసు, తర్వాత ప్రాక్టీస్ చేసుకోమని చెప్పి వదిలేస్తారు అంతే. మన ఇన్స్టిట్యూట్లో అయితే మీరు ఎన్ని బోర్డ్స్ అయినా తెచ్చుకోండి, ఎన్ని మొబైల్స్ అయినా తెచ్చుకోండి, ఖచ్చితంగా అది కొన్ని అంటే జాయిన్ అయిన తర్వాత ఒక 4-5 days అయిన తర్వాత సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ సెక్షన్స్లో మీరు తెచ్చుకున్న మొబైల్ని మీ చేతనే చేయించి చూపిస్తాం. ఓకేనా. అది మన కేఎంటీ ఉన్న స్పెషల్. నిజంగా అలా చేస్తే స్టూడెంట్ నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. అది నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి నాకు తెలుసు. ఇక్కడ చూడండి, ఐసీ అయితే చేంజ్ చేసాము కంప్లీట్గా. ఇప్పుడు జిఆర్ వాల్యూ చూస్తున్నాం చూడండి. ముందు గ్రాఫిక్ సెక్షన్ మీదకి వచ్చాము. ఎందుకు గ్రాఫిక్ సెక్షన్కి వచ్చామంటే దీనికి బ్లాంక్ డిస్ప్లే కాబట్టి ఇది లోపల ఇమేజ్ కానీ కనిపిస్తుంటే గ్రాఫిక్ మీద రాము, లోపల ఇమేజ్ కూడా కనిపించలేదు కాబట్టి ఫస్ట్ గ్రాఫిక్ మీద మనం రావాల్సి వస్తుంది. దీనికి ఇంకొక మైనస్ ఏంటంటే ఈ మోడల్కి హార్డ్వేర్ సొల్యూషన్ కానీ స్కెమాటిక్ కానీ ఏం లేదు. కాంపాటబుల్ మోడల్ తీసుకొని ఈ మొబైల్ని మనం రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి, ఇక్కడ మొత్తం మీద జిఆర్ వాల్యూ ఓకే ఉంది. పైన కూడా మొత్తం జిఆర్ వాల్యూ చెక్ చేస్తున్నాం చూడండి. ఇది కూడా ఓకే ఉంది. చూడండి, ఇది కూడా ఓకే ఉంది. ఓకేనా. ఇది కూడా ఓకే ఉంది. అన్నీ ఓకే ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మనం లైటింగ్ సెక్షన్లో ఉన్న లైన్స్ మీద చెక్ చేద్దాం. చూడండి, ఇది ఓకే. ఇది చూడండి, ఇది ఓఎల్ వచ్చింది. ఇది ఓఎల్ రాకూడదు, వాల్యూ రావాలి. క్యాథోడ్ 1 అనేది ఓఎల్ వచ్చింది. ఒకసారి చూద్దాం.
ఈ లైన్లో ఏమన్నా కాంపోనెంట్స్ ఉన్నాయేమో, ఉన్నాయి. ఐసీ కిందనే ఒక కాయిల్ అయితే ఉంది చూడండి. ఐసీ కింద కాయిల్ అయితే ఉంది. ఆ కాయిల్ దీంట్లో మిస్ అయినట్టు కనిపిస్తుంది చూడండి. ఆల్రెడీ వేరే దగ్గరికి వెళ్ళిచ్చిందని చెప్పాను కదా, ఆల్రెడీ వారు ఆ కాయిల్ని రిమూవ్ చేసినట్టున్నారు. మరలా వేరే డోనర్ బోర్డులో నుంచి ఆ కాయిల్ను రిమూవ్ చేసి చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు చూడండి. మన దగ్గర సబ్జెక్ట్ అనేది ఓపెన్ ఉంటుంది ఫ్రెండ్స్. కావాలంటే మా ఓల్డ్ స్టూడెంట్స్ని ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇంకా ఆన్లైన్లో కాబట్టి ఈ మాత్రం చెప్తున్నాను. ఆఫ్లైన్లో అయితే ఇంకా చాలా డీప్గా ప్రతి ఒక్క లైన్ను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నంబర్ ఇస్తున్నాను కదా, కాంటాక్ట్ అవ్వచ్చు. ఆలోచించకుండా ఇంట్రెస్ట్ ఉంటే, మీకు నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే ఇంట్రెస్టెడ్ పర్సన్ ఎవరైనా కానీ కాంటాక్ట్ అవ్వండి. 100% మీకు వర్క్ నేర్పించి ఇక్కడి నుంచి పంపిస్తాము. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు చెప్తున్నానంటే అంత కాన్ఫిడెన్స్గా, మీరు యూట్యూబ్లో మన ఛానల్లో ఉండే ట్రబుల్ షూట్ వీడియోలు చూడండి. కొన్ని లైవ్లో క్లాస్లో స్టూడెంట్స్ ముందు చేయడం జరుగుతుంది, కొన్ని క్లాస్లో కాకుండా పర్సనల్గా చేయడం జరుగుతుంది. ఏదైనా కానీ ఇటువంటి ఓపెన్ సబ్జెక్ట్ అనేది ఏ ఇన్స్టిట్యూట్లో ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు లేదు, మీకు దొరకదు. కావాలంటే చూసుకోండి, ఓకేనా. చూసుకొని మంచి ఇన్స్టిట్యూట్ని చూజ్ చేసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే డబ్బులు అనేవి ఎవరికి కూడా ఊరికి రావు కదా, ఆ కాన్సెప్ట్ తోటి, ఓకేనా. అది కాంపోనెంట్ రీప్లేస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి జిఆర్ వాల్యూ చెక్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ చూడండి, క్యాథోడ్ 1 ఇందాక ఓఎల్ వచ్చింది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. 1 2 3 4 ఇప్పుడు ఓకే, జిఆర్ ఓకే అయింది. జిఆర్ ఓకే ఉంది. నెక్స్ట్ ఏం చెక్ చేయాలా, ఇంక మనం వోల్టేజ్ చెక్ చేసుకోవాలి, ఓకేనా. వోల్టేజ్లు చెక్ చేసుకోవాలి యానోడ్ లైన్ మీద, తర్వాత విపిహెచ్ లైను వోల్టేజ్లు వస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత సిఏబిసి లైన్ మీద కూడా మనం వోల్టేజ్ అయితే చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఓకే ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఏం చేసామంటే మొబైల్ జిఆర్ ఓకే అయింది కదా, లైటింగ్ వస్తుందా లేదా చూసాము, లైటింగ్ రాలేదు. తర్వాత మరలా ఆడికి వచ్చామంటే మరలా వోల్టేజ్ చెక్ చేసుకోవడానికి వచ్చాము చూడండి. ఇక్కడ చూడండి, యానోడ్ లైన్ ఇది, యానోడ్ లైన్ మీద 3.9 వస్తుంది, ఓకే ఉంది. తర్వాత సిఏబిసి లైన్ మీద చూస్తున్నాం చూడండి, 1.8 వస్తుంది ఈ పక్క, ఓకే. ఓ పక్క అయితే 1.8 వస్తుంది. చూడండి, ఈ పక్క రావట్లేదు, ఓ పక్క వస్తుంది, ఓ పక్క రావట్లేదు. ఇది ఆల్రెడీ మనకు ఆ కాంపోనెంట్ చూస్తేనే అర్థమవుతుంది, అది పెయింట్ లేసిపోయినట్టు, డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ కాంపోనెంట్ను రిమూవ్ చేసి ఆ డోనర్ బోర్డులో నుండి వేద్దాం, ఓకేనా. ఆ కాంపోనెంట్ ఎంత వాల్యూ ఉందో మనకు తెలియదు. ఇదంతా కూడా సేమ్ వేరే మోడల్ స్కెమాటిక్ బేస్ చేసుకొని ఇది రిపేర్ చేయడం జరుగుతుంది. స్కెమాటిక్ వేరే మోడల్ తీసుకుని చేస్తున్నాము, తర్వాత హార్డ్వేర్ సొల్యూషన్ కూడా వేరే మోడల్ తీసుకొని కాంపాటబుల్ తీసుకొని దీన్ని రిపేర్ చేస్తున్నాం అన్నట్టు. అది చూడండి, దాంట్లో అక్కడ ఏముందంటే 0 ఓం రెజిస్టర్ ఉంది. ఇది ఓమ్స్ మోడ్లో పెట్టి చెక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది కరెక్ట్గా పెడితే ఓఎల్ వస్తుంది, ఓకేనా. రెజిస్టర్ ఎప్పుడు కూడా ఓఎల్ రాకూడదు, సమ్ వాల్యూ అయితే రావాలి. యాక్చువల్గా ఇది స్కెమాటిక్లో ఎంత ఉందంటే 0 ఓం ఉంది. 0 ఓం రెజిస్టర్ని మనము చూడండి, అది కదులుతుంది నార్మల్గానే, ఆ కాంపోనెంట్ అనేది కదులుతుంది, ఫిక్స్ సరిగా చేయలేదు, పోయింది అది. దాన్ని ఇప్పుడు డోనర్ బోర్డులో నుంచి ఆ కాంపోనెంట్ రీప్లేస్ చేసి అది ఓఎల్ కూడా వచ్చింది. ఒకవేళ ఫిక్స్ కాకపోయినా పర్లేదు, ఓఎల్ వచ్చింది. ఓఎల్ రాకూడదు కాంపోనెంట్, ఆ పక్క ఈ పక్క రెండు పక్కల ప్రోబ్ పెట్టినప్పుడు రెజిస్టర్ అనేది ఎప్పుడు కూడా ఓఎల్ రాకూడదు. ఓఎల్ వచ్చిందంటే కాంపోనెంట్ అనేది ఓపెన్ అయినట్టు, ఓకేనా. కాంపోనెంట్ ఓపెన్ కాకూడదు, రిజిస్టర్ అనేది సమ్ వాల్యూ అయితే రావాలి, ఓకేనా. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి ఎలా దాన్ని ఐడెంటిఫై చేయాలనేది, ఓకేనా. ఆ కాంపోనెంట్ రీప్లేస్ చేసినాం. మొబైల్ ఆన్ చేస్తే లైటింగ్ అయితే వచ్చింది, కానీ మొబైల్ అయితే చాలా ఓవర్ హీట్ అయింది. ఓవర్ హీట్ అయిన తర్వాత మరలా రోజునేసి ఎక్కడ ఓవర్ హీట్ అవుతుంది అనేది మరలా ఒకసారి అబ్జర్వ్ చేసాము. ఈ మనకైతే ఈ
కాయిల్ అయితే ఓవర్ హీట్ అవుతున్నట్టు మనకు కనిపించింది. ఇక్కడ చూడండి, రోజునేసేమో మొబైల్ టర్న్ ఆన్ చేస్తున్నాం. చూడండి ఎక్కడ హీట్ అవుతుంది అనేది మనకి అర్థమవుతుంది. చూడండి హీట్ ఎలా అయింది చూడండి, మీకు చూపిస్తున్నాను. ఓకేనా, ఐసీ ప్రాబ్లం ఉండింది, ఐసీ చేంజ్ చేసాం. క్యాథోడ్ లైన్లో ప్రాబ్లం ఉంది, కాంపోనెంట్ రీప్లేస్ చేసాం. సిఏబిసి లైన్లో ప్రాబ్లం ఉంది, అది చేంజ్ చేసాం. తర్వాత బూస్ట్ కాయిల్ కూడా ప్రాబ్లం ఉంది, బూస్ట్ కాయిల్ కూడా చేంజ్ చేస్తున్నాం. అంటే ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ మనం ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ వచ్చామన్నట్టు. ఓకేనా, ఇక్కడ చూడండి బూస్ట్ కాయిల్ రిమూవ్ చేస్తున్నాడు. మరలా దాని ప్లేస్లో వేరే బూస్ట్ కాయిల్ అయితే మనం వేయాల్సి వస్తుంది. చూడండి సేమ్ డోనర్ బోర్డులో ఉండేదే వేస్తున్నాడు. ఇంకా మనకి క్లారిటీ ఉండాలంటే ఎల్సీఆర్ మీటర్తో కాయిల్ చెక్ చేసుకుని తర్వాత మారిస్తే ఇంకా బాగుంటుంది. చూడండి కాయిల్ కూడా చేంజ్ చేయడం జరిగింది. మరలా ఒకసారి రోజున అప్లై చేసి హీట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా లైవ్లో స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్పడం జరిగింది. సుమారు గంట సేపు పట్టింది. ఇది మీకు మొత్తం కట్ చేసి షార్ట్ టైంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఆఫ్లైన్లో అయితే ఇంకా చాలా డీప్గా దీని గురించి మాట్లాడడం జరిగింది. పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు నమ్మరు, కానీ మా ఓల్డ్ స్టూడెంట్స్ని ఎవరైనా కానీ ఎలా ఉంటుంది అని చెప్పి మీరు అడిగి చూడండి. లైవ్లో ప్రతి సెక్షన్ గురించి ట్రబుల్ షూట్ అయితే ఉంటుంది మన దగ్గర. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు, నంబర్ ఇస్తున్నాను. ఒకసారి చూడండి, మొబైల్ మళ్ళీ టర్న్ ఆన్ చేసి ఆన్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను. చూడండి మరలా మెల్ట్ అవుతుందా లేదని చెప్పి చూపిస్తున్నాడు. మెల్ట్ అయితే ఏమీ అవ్వలేదు, కాయిల్ అయితే పర్ఫెక్ట్గా ఓకే అయింది. లైటింగ్ వస్తుందా లేదనేది చూస్తే లైటింగ్ అయితే చూపిస్తున్నాడు. చూడండి మొబైల్ అయితే కాయిల్ అయితే ఏమీ హీట్ అవ్వలేదు. మన స్టూడెంట్ అయితే చాలా కంగారు పడిపోయాడు. ఎందుకంటే పక్కన కూర్చొని చేపించడం వల్ల చాలా కంగారుగా ప్రోబ్స్ ఎలా పెట్టాలో అర్థం కాక కన్ఫ్యూజన్ అయిపోయి చాలా కంగారు పడిపోయాడు. స్టెప్ బై స్టెప్ అయితే మనం చేపించడం జరిగింది. చూద్దాం మరి మొబైల్ లైటింగ్ వస్తుందా రాలేదు చూద్దాం ఒకసారి. గ్రాఫిక్ లైటింగ్ రైట్. సక్సెస్ఫుల్గా లైటింగ్ అయితే వచ్చింది. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. కరెక్ట్గా చూజ్ చేసుకోండి ఇన్స్టిట్యూట్ అనేది. మీరు వచ్చేటప్పుడు మొబైల్స్ తెచ్చుకోండి, కంప్లైంట్ ఉన్న మొబైల్స్ తెచ్చుకోండి. మీ చేతనే ట్రబుల్ షూట్ చేయించి రిపేర్ అయితే చేయించడం జరుగుతుంది. మన దగ్గర కొద్దిమంది ఉన్నారు కదా, 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇది పాసిబుల్ అవుతుంది. ఎక్కువ మంది ఉంటే మనకి ఇది పాసిబుల్ అయితే అవ్వదు. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. ఓన్లీ 10 మెంబర్స్ ఉంటారు. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. టచ్ పని చేస్తుందా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాం. చూడండి ఇది డిస్ప్లే కంప్లైంట్ కూడా ఉంది, డిస్ప్లే కూడా పోయింది, కొత్త డిస్ప్లే అయితే వచ్చింది. రైట్, లాస్ట్లో అందరం నవ్వుకున్నాం. ఎందుకంటే చాలా కంగారు పడిపోయాడు మన బ్రదరు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.